చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఉంటే ఇంకా 3000 అంతే అట్లా చేస్తాను. ఆడ చూద్దానండి అట్లేవా వదిలేసి రొట్టబెట్టర్ కొడితే మిరప ఇప్పుడు నాటిన అది ఎట్లుంది వర్షానికి దెబ్బతింటది. పత్తి ఎట్టొచ్చింది అంటే ఎకరాకు 3 నుంచి 4 క్వింటాలు వస్తుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మళ్ళీ ఈరోజు నిరుడు పైన బాగుండే రేటు 9,000 10,000 వరకు. ఈ సంవత్సరం ఏం పూర్తి ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు రైతుల తరఫున అడగడానికి వచ్చినాం ఈరోజు మేము. మీ అందరి మద్దతు కూడా కావాలి మాకు. ఎందుకంటే మేము ఒకటే పోయి అడిగితే మీరు ఎవరు అంటారు? మీరు రైతులు ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ఇన్పుట్ సబ్సిడీ అడుగుతున్నాం. పత్తికి ఇంత ఇవ్వాలా, మిరపకి ఇంత ఇవ్వాలా. ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇస్తుంది గవర్నమెంట్, కానీ ఇంతవరకు అధికారి ఎవరెవరు సేన్లకు కాలు పెట్టిన దావా లేవు. సరైన టైంలో మనకు స్టార్టింగ్ యూరియా ఇవ్వకుండా నడ్డీర కొట్టే, మంచి వేసేటప్పుడు యూరియా వేయకుండా నడ్డీర కొట్టే. ఇప్పుడు ఆ వర్షాలు వచ్చి మనకు నష్టం. మీది ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వం మీరు బాబు అంతా అదే అందరికి అంతేనా? 3-4 వచ్చినాయి అంత పోయినాయి. ఇంకా మ్యాగ్డోని ఎక్కువ మిరప వేస్తున్నాను పెద్దకడూరు మండలం. ఈ సంవత్సరం మిరప తక్కువ చేసి పత్తి పెట్టారు. అంటే మిరప చాలా దారుణం కదా. మినిమం 50,000 లాస్. ఈసారి మిరప పోయినసారి పత్తి రేటు ఉందని పత్తికి పోయినారు, పత్తిలో లాస్. ఇప్పుడు సీసీఐలు వచ్చినారనుకో ఆ కాంపిటీషన్ మీద రేటు పెరుగుతుంది పత్తి. ఎందుకంటే ప్రపంచం మొత్తం దేశంలో పత్తి లేదు. ఎక్కడ వర్షాలు వచ్చి మొత్తం లెక్క 10,000 పైన ఉండాలి రేటు, కానీ పత్తి తక్కువ కొంటున్నారు. మన గత 15 రోజుల నుంచి అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతుల గురించి మాట్లాడడానికి ఈరోజు మనం వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగం తరఫున ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలని ఎందుకంటే పత్తిలోన 10 క్వింటాలు రావాల్సిన పత్తి ఎకరాకు యావరేజ్గా ఇప్పుడు కేవలం 2 క్వింటాలు వచ్చింది అధిక వర్షాల వల్ల. మేము ఈరోజు కేవలం ఇక్కడ గవర్నమెంట్ని డిమాండ్ చేయడానికే వచ్చినాం. ఇక్కడ రైతుల తరఫున ప్రతి రైతుకు కూడా వెంటనే మీరు సర్వే చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇంప్లిమెంట్ చేయాలా, అదేవిధంగా రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా సీసీఐ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతుకి నాయకులకి అందరికి కూడా వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రవిచంద్రారెడ్డి, పెద్దకడూరు మండలం, కర్నూలు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు. మొట్టమొదటి పంట ఉల్లి పంట నుంచి మొదలు పెడితే టమాటో, తర్వాత ఉల్లినైతే ఈరోజు పొలం నుంచి బయటకు తీయకుండా అక్కడే సేద్యం చేసి రొట్టబెట్టర్ కొడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉల్లి విషయానికి వస్తే 1200లకు కొంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత చేతులు ఎత్తేసి ఎకరాకు 20,000 రూపాయలు రైతు అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజుకు ఏ విధమైనటువంటి దాని గురించి పరిష్కారమైనటువంటి ఆలోచన చేయలేదు. తర్వాత ఈరోజు ప్రధానంగా మేము ఆదోనికి రావడం ఏంటంటే, మొన్న వర్షాలకు పత్తి చాలా డ్యామేజ్ అయింది. సగానికి సగం పంట చేలోనే డ్యామేజ్ అయింది. ఆ మిగిలిన సగం పంటను కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి, అంటే యూరియా సప్లై చేయలేనటువంటి ఈ ప్రభుత్వంలో తను ఎంతో కష్టపడి పంట పండించి కూలీలు అధికమైనటువంటి పరిస్థితుల్లో పంటను తీసుకొని ఈరోజు మార్కెట్ యార్డ్కి వస్తే రైతును ఎంఎస్పీ ఏమో 8,110 రూపాయలు ఉంటే కేవలం 3,000 నుంచి 6,000, 6,500 రూపాయలకు హై క్వాలిటీ పోతున్నటువంటి పరిస్థితి. ఏదో 1 లాట్ 2 లాట్లు మాత్రమే 7,000 వేస్తున్నటువంటి పరిస్థితిని చూసి రైతులకు అండగా మేము ఇక్కడికి రావడం జరిగింది. కేవలం ఇప్పటికి నెల రోజులైంది ఇక్కడికి పత్తి పంట మార్కెట్కు రావడం మొదలై, కానీ ఈరోజు కూడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం కానీ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోలేదు. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, మీరు ఇప్పటికైనా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇప్పటికి 3 సీజన్లు పూర్తయింది, 3వ సీజన్ ప్రభుత్వం వచ్చి
ఈ రోజుకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ వేసిన దాఖలాలు లేవు. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ సీజన్ అయిపోయినటువంటి నెలకే రైతు అకౌంట్లో జమ చేసి కరెక్ట్ డేట్ టు డేట్ మెయింటైన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మన దేశంలోనే ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాలేదు. అంటే క్రాప్ ఇన్సూరెన్స్ను ప్రీమియంను రైతు తరపున ప్రభుత్వం చెల్లించి ఆ రైతుకు ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చే విధంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి అద్భుతమైన పథకాన్ని ఈరోజు ఇన్సూరెన్స్ పథకాన్ని తీసేసి మీరు సొంతం కట్టుకుంటారేమో కట్టుకోండి అని చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎన్నికల నాడేమో జగన్మోహన్ రెడ్డి పథకాలని కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు సంవత్సరానికి వేస్తామన్నటువంటి ₹20,000 గత సంవత్సరం ఏమీ లేదు, ఈ సంవత్సరం కేవలం ₹5,000 వేశారు. నేను ఏమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ రైతాంగం చాలా ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటుంది. ఒక పంట పోతే ఒక పంట ఏది కూడా ధరలు పడిపోయి ఇట్లు ప్రకృతి అనుకూలించడం లేదు, వచ్చినటువంటి పంటను కూడా మంచి ధరకు అమ్ముకోలేనటువంటి పరిస్థితి. మీరు చాలామంది తెలియక మీడియా వాళ్ళు కూడా ప్రసారం ఒకటి చేస్తుంటారు, ఎంఎస్పి అంటే రైతు గిట్టుబాటు ధర అని. కాదు, ఎంఎస్పి అంటే కేంద్ర ప్రభుత్వంలో సిఏసిపి అనే ఒక సంస్థ మనము ఒక పంటకు ఎంత పెట్టుబడి పెడతామో ఆ పెట్టుబడి లెక్కలు ఖర్చులు అన్ని లెక్క కట్టి పంట ఎంత వస్తుంది యావరేజ్న, ఆ పంటకు ఏ ధర ఇస్తే కేవలం ఈ పెట్టుబడి వస్తుంది అనేటటువంటి నిర్ణయించేదే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే రైతు చెడిపోయినప్పుడు ఆ ధర ఇస్తే మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతనికి చేదోడు వాదోడుగా ఉంటుందని ఇచ్చేదే ఎంఎస్పి. ఎంఎస్పి కంటే ఎక్కువ అమ్మినప్పుడే రైతుకు లాభం. కానీ ఈరోజు ఎంఎస్పి కంటే కూడా ₹3,000-4,000 తక్కువకు ధర అమ్ముతుంది. కనీసం వచ్చిన పంటనైనా సిసిఐ వాళ్ళు కొని ఈ రైతును ఆదుకోవాలి. ప్రభుత్వము రైతాంగాన్ని తుంగలో దొక్కుతా ఉంది. రోజు మనం చూస్తే ఏ పేపర్ తీసినా రైతు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి.